హాయ్ అండి, వెల్కమ్ టు రత్న టీఎస్ఆర్ 26. ఈరోజు మనం రొయ్యలు ఫ్రై చేసుకుంటున్నామండి. దానికోసం ముందుగా బాండి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకుందామండి. నేను 250 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు ఒకసారి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి పసుపు, సాల్ట్ వేసుకుందామండి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మూత పెట్టుకొని ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత అవి కొంచెం దగ్గర అయిన దాకా కుక్ చేసుకుందామండి. వాటర్ అంతా కొంచెం ఇలా దగ్గర అయిన తర్వాత అందులోనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టుకొని మగ్గిన తర్వాత అందులోనికి 2 స్పూన్స్ కారం వేసి చక్కగా కలుపుకుందాం. తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత 20 జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పులు ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందులోనికి కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ రొయ్యల కర్రీ రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా